ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఈద్గా రోడ్లోని రైతు బజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి 133వ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఈద్గా రోడ్లోని రైతు బజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వారి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తించబడడం గొప్ప విషయమన్నారు. గత ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమైనదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ ఆలోచనలతో పాలనను అందించాలని కోరారు. విద్యుత్ సౌకర్యం లేని రోడ్లలోనే బుడ్డి దీపాల కింద చదువుకున్న అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఎదిగారని కొనియాడారు. ఆయన రాసిన గొప్ప రాజ్యాంగం వల్లనే నేడు దేశంలో చట్టాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను అందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎకరం స్థలంలో స్మారక స్మృతి భవనాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, రియల్ ఎస్టేట్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మపాల శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోశాధికారి పాల సైదులు, పట్టణ గౌరవ సలహాదారులు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు జానీ నాయక్, ఖమ్మంపాటి అంజయ్ గౌడ్, జిల్లా కార్యదర్శి పర్వతం వెంకటేశ్వరచారి, వాంకుడోతు సక్రు నాయక్, ఆయతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, బొమ్మగాని వెంకన్న గౌడ్, పెగ్గెపురం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.